చాలామంది కష్టాల్లో, బాధల్లో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నష్టాలలో ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే, అయ్యా నేను ఎందుకు చాలా తెలివిగానే ఆలోచిస్తాను, చాలా మేధావుగానే ఉంటాను, కష్టపడతాను, సంపాదిస్తాను, కానీ నాకెందుకు దుఃఖం పోవటం లేదు, నాకెందుకు ఈ శాపం, నాకెందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నష్టాలని అడిగితే, ఇది నువ్వు చేసింది కాదు నాయనా, నీ కర్మఫలం, నీ తాత ముత్తాతలు నువ్వు చేసిన కర్మ, పితరుల శాపము నీ మీద పని చేస్తుంది అని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారు. ఉన్నారా లేరా చెప్పాలి మీరే. చేసింది ఎవడో? మా తాత. అనుభవించేది ఎవడో? మనవడు. ఇది చాలా బాధకరమైన విషయం కాదంటారా? అవునా కాదా? ఇది బైబిల్ కూడా దీన్ని అంగీకరిస్తుంది. అవ్వ, ఆదాము అనేటువంటి మన మూల పురుషులు, మొట్టమొదటి మానవుడు, ఆది దంపతులు, వారి ద్వారానే ఈ సంతాన ఉత్పత్తి జరిగి భూమి మీద ఉన్న యావత్ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా వారి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి వారే. మన DNA టెస్ట్ చేస్తే చివరికి అలా వెళ్ళిపోయి ఒక్క మనుషుడిలో నుండే మానవ జాతి ఉత్పత్తి అయిందని శాస్త్రవేత్తలు కూడా చెప్పారు. ఒక్క మనుషుడు ద్వారా వచ్చింది ఈ మన DNA టెస్ట్లో తేలిన ఫలితార్థం అది. ఆ మానవుడు దేవునితో సహవాసం చేసేవాడు ఒకప్పుడు. ఆ మానవుడు దేవునితో మాట్లాడేటువంటి వాడు. అతనికి రోగము, దుఃఖము, శాపము లేదు. చస్తాననే భయం అంతకంటే లేదు. ఈ రోజున మనకు ప్రతిరోజు చావు భయమే. బండి తీసామంటే చచ్చిపోతామో బ్రతుకుతామో తెలియదు. ఒక కుర్రోడు ఇలా వెళ్తున్నాడట. నేను 3 రోజుల క్రితం ఇలా వెళ్తున్నాడు. ఆడెవడో టాటా ఏసీ వాడు, ఈ బుల్లెట్ మీద వెళ్ళే కుర్రోడు పాపం చాలా పద్ధతిగా బండి తోలుకుంటూ వెళ్తున్నాడు. హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ఇంటి దగ్గరికి మమ్మీకి డాడీకి హాయ్ చెప్పాడు. నేను గుంటూరు వెళ్ళి వస్తానని బయలుదేరాడు. వెళ్తున్నప్పుడు ఒక టాటా ఏసీ వ్యక్తి, ఏమీ తగలలేదు అతనికి, ఒక యాండిల్కి, బుల్లెట్ ఉంటుంది కదా, ఆ యాండిల్కి అలా టచ్ అయింది. బండి ఆపుకునే ఆగలేదు బండి, ఎందుకంటే బరువైన బండి కదా. ఆ బరువైన బండిని ఆపుకోలేక ఇటువైపు వస్తున్నటువంటి లారీ కింద బండి పడింది. మనిషి లారీ కింద పడిపోయాడు. ఆ వెనక టైర్లు తల మీదకెక్కి అలా వెళ్ళిపోయినాయి. అక్కడికక్కడే తలకాయ చిదురైపోయి చచ్చిపోయాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు దీన్ని బట్టి బండి తీసేవాడికి ఏ భయం? చస్తాననే భయం. జాగ్రత్తగా తోలాలి. కానీ చస్తాననే భయం ఎక్కడుంది? కొంచెం గుండెల్లో నొప్పిగా అనిపించింది అనుకో, ఏ భయం? మరణ భయం. అవునా? మరణ భయం, మరణ భయం, మరణ భయం. ఆ భయం లేకుండా బ్రతికారు, ఎందుకంటే చచ్చిపోరు కాబట్టి. ఇది దేవునితో ఉన్న అనుబంధం కాబట్టి, దేవుడు సస్యశ్యామలమైన ప్రాంతంలో ఉంచాడు కాబట్టి. వినండమ్మా, జాగ్రత్తగా వినాలి. అలాంటప్పుడు ఆ తోటలోనికి ఒక దుర్బోధ వచ్చి కూర్చుంది. ఒక దుర్బోధను మోసుకొని వచ్చాడు ఒకడు. ఆడు బోధకుడై వచ్చాడు. వాడు బోధకుడై శోధకుడు, బోధకునిగా వచ్చాడు. అసలు వాడి పేరేంటి? శోధకుడు. వాడు తోటలోకి ఏ ఏషంతో వచ్చాడు? బోధకుడై వచ్చాడు. మీరు గమనిస్తే ప్రతి జాతి చెడిపోవడానికి కారణం బోధే. ఒక జాతి బాగుపడాలన్నా బోధే. ఒక కుటుంబం కట్టబడాలంటే బోధ. ఒక కుటుంబం విచ్ఛిన్నం అవ్వాలంటే బోధ. అర్థమవుతుందా? కొన్ని బోధలు బాధలు తీసేస్తే, కొన్ని బోధలు బాధలలో ముంచేస్తాయి. వాడు మొట్టమొదటిగా తీసుకొని వచ్చింది ఏమిటంటే బోధ. దేవుడు బోధించాడు, ప్రతిరోజు బోధించేవాడు. కొన్ని వందల సంవత్సరాల నుంచి బోధిస్తూ వస్తున్నాడు ఆయన. వీడు ఒకే ఒక మెసేజ్ సిద్ధపరుచుకొని వచ్చాడు. ఒకే ఒక మెసేజ్, ఒకే ఒక వర్తమానం. అది ఎలా చేశాడు అంటే,
మీ క్షేమం నేను కోరి వచ్చాను. మరి మా దేవుడు మీరు గొప్పవారు అవుతారని మిమ్మల్ని అణిచిపట్టే పద్ధతిని బోధని దేవుడు తీసుకొని వచ్చాడు. మీకు స్వేచ్ఛ లేదు. ఇక్కడ మీరు ఒక బానిసలుగా ఉన్నారు. ఎవరికి బానిసలు? దేవునికి బానిసలుగా ఉన్నారు. లేదంటే ఈ పండు ఎందుకు తిననివ్వలేదు? మీరు ఈ కష్టాల్లో బాధల్లో మగ్గిపోతున్నారు. మీరు గొప్పవారు అవుతారనే ఉద్దేశంతో దేవుడు మిమ్మల్ని అణిచివేశాడు. నేను చెప్పినట్లు చేస్తే మీరు దేవునిలాగే మారిపోతారు, దేవతలైపోతారు అని ఒక అబద్ధ బోధని అవ్వ చెవులో ఊదాడు. అర్థమవుతుందా? రోజు దేవుని మాట వినే మనిషి ఒక్కరోజు దుష్టుని మాట వినింది. ఆ బోధ అద్భుతంగా నాటబడింది. ఆ బోధకి ఆకర్షించబడింది. ఆ మాట నిజమనిపించింది. ఆ మాటే సత్యం అనిపించింది. అప్పుడు దేవుడు ఏమనిపించాడు చెప్పాలి? దేవుడు ఏమనిపించాడు? అబద్ధికుడు అనిపించాడు. దేవుడు ఏమనిపించాడు? మనల్ని కష్టాలు పాలు చేస్తాడనిపించాడు. దేవుడు ఏమనిపించాడు? మనకు స్వేచ్ఛ లేకుండా చేశాడు, స్వతంత్రం లేకుండా చేశాడు అని అనిపించేటట్లు నమ్మించాడు. ఇక్కడ ఒక సెకండ్ ఆగుదాం. హల్లెలూయా చెప్పగలరా? కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని అణిచివేసినట్లు అనిపిస్తుంది. ఏది చేయనివ్వడు, ఎక్కడికి ముందుకెళ్ళనివ్వడు, నాకు స్వతంత్రాన్ని ఇవ్వడు, సొంతగా నిర్ణయం చేసుకునే ఆలోచన ఇవ్వడు. మా నాన్న అంత పనికిమాలినోడు, ఎవడికి వెళ్ళాడు అనిపిస్తుంది. అనిపించిందా? అనిపించదా? కొన్నిసార్లు కుటుంబ భారంతో భర్త ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా తగ్గించుకొని వాడుకోవాలి, ఖర్చులు ఇలా పెట్టుకోవాలి, ఇలా చేయాలంటే ఎదవ దొరికాడు నాకు అనిపిస్తుంది. ఆ టైంలో నీకు స్వేచ్ఛగా బిర్యానీ పెట్టించి, నీకు చీరలు కొనిచ్చి, నీకు సెల్ ఫోన్ కొనిచ్చితే, నీ బాగోగులు కనుక్కుంటుంటే హీరోలా కనిపిస్తాడు, సాతానులాగా. అర్థం కావట్లేదా మీకు? ఆడి స్టార్టింగ్ ప్రేమ ఎంతో బాగుంటుంది, అమ్మా నాన్న అణిచివేసినట్లుంటుంది. ఆ ప్రేమికుడు చూపించే ప్రేమ చాలా అద్భుతంగా ఉన్నట్లుంటుంది. ఒక అమ్మాయి, చెబుతాను వినండి, రెడ్డి కాలేజీకి వచ్చేది ఆ రోజుల్లో, ఈ సేవ స్టార్టింగ్లో. ఒకడు మెకానిక్ పిల్లోడు. అది ఏ మెకానిక్? ఈ లేవు బైక్ మెకానిక్ చేస్తాడు. వాళ్ళ నాన్న కోటీశ్వరుడు, వ్యాపారస్తుడు. విజయవాడ డైలీ సర్వీస్ చేస్తుంది ఆ అమ్మాయి. వాడికి ఒక బైక్ ఉంది, ఆ కుర్రోడికి మంచి బైక్. ఆ రోజుల్లో మంచి బైక్ పల్సర్ బైక్ ఉంది. అప్పట్లో పల్సర్ బైక్ అంటే మంచి రేంజ్లో ఉంది. ఆడిని చూసి ఆడి బైకుకి ఆకర్షించబడి, వాడి స్టైల్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 4-5 జోబీలు ఉంటాయి. అప్పుడు ఏదో జల్సానో బొల్సానో చూశాడంట ఆ కుర్రోడు. జల్సా రాయుడు అయ్యాడు. ఇక్కడ ఒక జోబి, ఇక్కడ ఒక జోబి, ఇక్కడ ఒక జోబి, ఇక్కడ మధ్య పాపిడి, ఇలా అంటుంటాడు వాడు. పద్ధతిగా ఇలా దువ్వను కూడా దువ్వడం, స్టైల్ వేరుగా ఉంది. ఆయన్ని చూసి పడిపోయింది ఆ పిల్ల. పడిపోయిన తర్వాత ఆడు తీసుకెళ్ళి అటు ఇటు తిప్పేసి 3వ నెల 4వ నెల కడుపు కూడా చేశాడు. ఈ లోపల తండ్రికి తల్లికి తెలిసి, పరువు కలిగిన కుటుంబం, చాలా ఉన్నత కుటుంబం, నీకు మాకు సంబంధం లేదమ్మా, నీకు దండం పెడతాం, నువ్వు మా మాట వింటే అంతవరకు తీపిచ్చేసి ఇక నువ్వు కాలేజీ వద్దు, ఆ ఊరొద్దు, విజయవాడలో ఉండిపో, గుంటూరు వద్దు అని చెప్తే, నేను చావనైనా చేస్తాను కానీ ఆడిని మాత్రం విడిచిపెట్టనని చెప్పింది. సరే నా దగ్గరికి తీసుకొని, నాకు తెలియదు అప్పటికి తెలియదు. ఈ లోపల ఫ్రెండ్స్ ఉంటారు కదా,
ఫ్రెండ్స్ అందరూ కలిసి పెళ్లి చేశారు. ఒక గుళ్ళోకి తీసుకెళ్ళి ఆ గుడి ముందు తాళి కట్టించారు. తాళి కట్టించుకొని వచ్చింది. అసలు వాళ్ళకి ఆ ఫ్రెండ్స్ ఎంతగా సహాయం చేశారంటే, అర్థమవుతుందా, అంత సహాయం చేసి పెళ్లి చేశారు. చివరకు వాడు ఇంట్లోకి వెళ్ళింది. వాడు చిన్న రేకుల షెడ్లో ఉంటాడు. వెళ్ళగానే ఆడింట్లో ఉన్నాయి చెబుతున్నా వస్తువులు, అర్థమవుతుందా, ఒక చాప, సిరిసాప, ఒక మట్టి కొండ, దాని మీద ఒక మూత, ఆ మూత మీద ఒక గ్లాసు తాగడానికి, 2 ప్యాంట్లు 2 షర్ట్లు తగిలిచున్నాయి, ఒక దిండు, ఒక దుప్పటి, బయట బైకు. అది వాడి అద్భుతమైన ఆస్తి. ఇప్పుడు ఈ పిల్ల ఆ ఇంట్లోకి వచ్చిన వెంటనే 3 రోజులు హోటల్లో అటు ఇటు తిప్పారు. 4వ రోజు 5వ రోజు ఆ ఇంట్లోకి తీసుకొచ్చారు. తీసుకొని వెళ్ళగానే గుండె ఠార్ను పగిలిపోయింది ఆ పిల్లకి. అమ్మో ఇదేంటి అనింది. ఆడన్నాడు, ఇదే కదా. అదేంటి నాకు ముందు చెప్పలేదు అనింది. నువ్వు ముందు అడిగావా అన్నాడు వాడు. ఫస్ట్ అడగలేదు. మరేం చూసి చేసుకున్నావు? నిన్ను చూసి. మరి నన్ను చూసేది ఉండు. ఇప్పుడు నేనేమన్నా మారానా? నా బైకు మారిందా? నా ముఖం మారిందా? నా స్టైల్ మారిందా? ఏమీ మారలేదు. మరి ఇదేంటి అనండి. ఇది నువ్వు అడగలేదు, నిన్ను చెప్పలేదు, నా బ్రతుకది అన్నాడు. అయిపోవాల్సిందంతా అయిపోయింది. ఏంటి అలా చూస్తున్నారు? 20 సంవత్సరాలు 21 సంవత్సరం పెంచిన తల్లిదండ్రులు వేస్ట్గాళ్ళు అనిపించిన బోధ ఏమి బోధించుంటాడు ఈ దుష్టుడు? ఏమి ఆశ చూపించుంటాడు ఈ దుష్టుడు? వినాలి. నేనెందుకు దుష్టుడు అని అంటున్నానంటే, ఆడికి సరైన స్థితి లేదు. ఆడి మొదటి స్థితి చెప్పాలి కదా, నిజాలు చెప్పాలి కదా. మన పెద్దలు ఒక మాట చెప్పారు, 1000 అబద్ధాలు ఆడి వీళ్ళను ఉరిదీయాల. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసేటువంటి వాడిని ఉరిదీయాలంటాను నేను. మీరేమంటారు? స్తోత్రం చెప్పగలరు ఒకసారి? నిజాలు చెప్పొచ్చు కదా, ఏమనుకోమాకండి. ఈ అబద్ధ బోధకి ఆకర్షింపబడినటువంటి వ్యక్తులు చివరికి దేవునికి దూరమై దేవునికి ఎప్పుడైతే దూరమై వాళ్ళు బయటకు వచ్చారో, బయటకు వచ్చిన మరుక్షణమే వీరికి రావాల్సిన శాపం వచ్చింది. వీరి సంతతిని ఆడించే అధికారిగా వాడు మారిపోయాడు. మీకు అర్థమైందంటారా? అప్పటి నుండి తరం వెంబడి తరము శాపం వస్తుంది. ఒకని అవిధేయత వలన మనమందరము మరణ పాలయ్యాం. ఒకని అవిధేయత వలన మన అందరము మనశ్శాంతి లేకుండా పోయాం. ఒకని అవిధేయత వలన మనందరము దేవుని ఆశీర్వాదమునకు దూరం అయ్యాం. ఇది మనం అనుభవిస్తున్న శాపం. అర్థమవుతుందా? ఇది బ్రిటిష్ వాడు విడిచిపెట్టినా మన పాపం మనల్ని విడిచిపెట్టలేదు. అయితే సృష్టికర్త అయిన దేవుడు ఒక పిలుపునిస్తాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యములో ఒక మాట చూడండి. నేను, సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట చాలే. ఇప్పుడు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా. అమ్మ వినాలి, తల్లులారా, క్రైస్తవ్యం అనేటువంటిది ఏదో ఒక మతంలోకి దిగటం కాదమ్మా. ఏదో అందరూ వెళ్తున్నామని రావడం కాదు. దేవుడు మిమ్మల్ని పిలిచాడు. నీ రక్త సంబంధులలో నుండి, నీ గ్రామములో నుండి, నీ శాపగ్రస్తమైన జనాంగములో నుండి దేవుడు నిన్ను పిలిచింది. ఎందుకంటే నీవు స్వతంత్రుడుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు.